అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎప్పట్లాగే మీకు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్న జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఈ రోజున మరొక అతిథితో మీ ముందుకి తీసుకురాబోతున్నాం. ఎలా అంటే ఇప్పటికే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ వారి యొక్క సొంత జీవిత విశేషాలు అలాగే రాజకీయానికి సంబంధించో లేదా ఉద్యోగానికి సంబంధించో ఆ విశేషాలతో పాటుగా వారి యొక్క జీవితంలో రాబోయే రోజులు ఎలా ఉంటుంది, ఈ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు అని తెలుసుకుంటూ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇది మరింత మీకు అందించాలనే కోరికతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ముఖ్య అతిథిగా ఎంచుకున్నాం. ఈయన ఎవరో కాదు, మన వాళ్ళందరూ ఆయన మిత్రులు కానీ అదే పార్టీ వాళ్ళు ఫైర్ బ్రాండ్గా పేరు చెప్పుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అసలు ఈ తెలుగుదేశం ఈ చుట్టుపక్కల ఎవరైనా నిజమైన తెలుగుదేశం మనిషి అభిమానించే పార్టీ అంటే ఇలాగా ఆయన ఇలా రక్తం కోసుకున్న ఆ తెలుగుదేశం బ్లడ్ వస్తుంది అన్నంతగా ఆ పార్టీకి ఆయన పని చేస్తారని చెప్పి ఆయన అభిమానులు అవచ్చు, చాలామంది విశ్లేషకులు కూడా చెప్తుంటారు. అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో పార్టీకి కూడా దూరంగా ఉంటూ కొంత ఆయన సొంత జీవితం గురించి చూసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అసలు ఆయన ఆలోచన ఏంటి ఎలా ఉన్నదని ఆయన సొంత విషయాలు కూడా మీ ముందుకు తీసుకురాబోతుంది సిటీ డిజిటల్. నమస్తే అండి ముస్తఫా గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని తీసుకురావడం ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మీ సొంత పార్టీ ఎవడో అనొచ్చు, ఏంటంటే ఎవరు వస్తారో మొదటగా ఈ ఎలక్షన్ మూమెంట్లో అనుకుంటున్నప్పుడు అనూహ్యంగా మిమ్మల్ని మేము తీసుకురావాలని మా సొంత ఆలోచన. ఎందుకంటే మాకు మీడియాకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో క్వశ్చన్లు అడిగించి వ్యూవర్షిప్ కావాలని కోరుకుంటా. మీరు పార్టీకి అలాగే పనిచేస్తారు, మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అయితే అసలు ఏంటి అనేక అంశాలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు క్లుప్తంగా స్పీడ్గా చెప్తే ఎక్కువ విషయం మన ప్రజలకు చేరద్దని ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, మీకు రాజకీయంగా ఎలా ప్రవేశించారు? మా కుటుంబ నేపథ్యం అయితే మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కామ్రేడ్ ఎస్జి షరీఫ్గా అందరికీ ఏరియాలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా ఆయన పరిచయం. మరి ఆయన వార్షికంగా అవ్వచ్చు, మరి ఆయనతోటి చిన్నప్పటి నుంచి ఆయన ప్రజలతో ఉన్న మమేకమై ఉన్న భావం చూసి నేను ఆయన స్ఫూర్తిగా మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. మరి ఆయన అయితే కమ్యూనిస్టు, నేను కమ్యూనిస్టులోకి వెళ్ళాలి. కానీ నేను పుట్టి పెరిగింది జేపీ సెంటర్ అంతా కూడా తెలుగుదేశం. మరి అప్పట్లోనే నేను ఎన్టీఆర్ సినిమాలు చూడటం, ఎన్టీఆర్కి అభిమానాన్ని చెప్పను కానీ ఎన్టీఆర్ అంటే ఇష్టంగా ఉండటం. ఎన్టీఆర్ గారు మొట్టమొదట జంగాడడం అక్టోబర్ 14, 1982 జంగాడు వచ్చినప్పుడు నేను 10th క్లాస్ చదివే స్టూడెంట్గా ఆ జనాలను తోసుకుని వెళ్ళిపోయి స్టేజ్ మీద ఉండే అదృష్టం కూడా నాకు కలగటం జరిగింది. ఆ రకంగా అప్పుడు కాకపోయినా తర్వాత ఇంకా రాజకీయాల్లో ఆ రకంగా కొనసాగటం, మా నాన్నగారు వార్షికంగా నేను ఉండటం జరిగింది. మరి మా నాన్నగారి పేరు షరీఫ్ గారు, మా అమ్మగారి పేరు సుఫియా బేగం, నా భాగస్వామి నా భార్య పేరు హాజరా, మా అబ్బాయి ఆసిఫ్ ఆఫ్రికా కంట్రీలో జాబ్ చేస్తున్నాడు, మా అమ్మాయి అస్వియా, అల్లుడు ఫయాజ్ ఏమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, మా కోడలో మా ఇంటి దగ్గరే ఉంటుంది, తను కూడా జాబ్ చేసే అవకాశం ఉంది, ఒక 2 మనవళ్ళు మనవరాలు. ఓకే అండి, అయితే మీకు రాజకీయ ప్రవేశం మీరు తెలుగుదేశంలోకి ఎందుకెళ్ళి మీ నాన్నగారు పక్కా కామ్రేడ్గా ఉండేవారు. ఎందుకంటే నా చిన్నతనంలో ఆయన దగ్గరికి వెళ్ళి లెనిన్ గారి యొక్క జీవితం గురించి కానీ అసలు మార్క్సిజం అంటే ఏంటి, కమ్యూనిస్ట్ భావజాలం ఏంటి అనేది నేను ఈవినింగ్ క్లాసులు తరగతులు అప్పుడు నిర్వహిస్తే మా తండ్రి గారితో వెళ్ళేవారు. ఆ పార్టీలో వెళ్ళకుండా అసలు మీరు తెలుగుదేశంలోకి రావడానికి కారణం ఏంటి? జేపీ సెంటర్ మెయిన్ తూర్పుకుంట దుర్గారావు గారు అవ్వచ్చు, ఎంఎస్, మరి అప్పుడున్న పైల స్మృతి గారు, మొత్తం అప్పుడున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండటం. నేను జేపీ సెంటర్ తోటి అటాచ్మెంట్ ఎక్కువగా అవటం వలన నేను తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఆసక్తులయ్యాను. స్నేహ ప్రభావం అనొచ్చు. అవునా? స్నేహితులు. ఓకే, అంటే ఆ పార్టీ పెట్టిన ఆయన మీద కూడా మీకు మంచి నమ్మకం కలగడం. మీకు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యి
మళ్ళీ కొంతకాలం చేశాక ఆయన అమెరికా ఆపరేషన్ దేనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన్ని నాదెండ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అవడం, మొత్తం ఆ ఎపిసోడ్ అంతా పెద్ద దుమారం, రాజకీయ దుమారం అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అంటాం. 85 అనుకుంటండి, 85. ఎందుకంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, అప్పుడు మాకు తెలియని రాజకీయాలు, అయ్యో మా అభిమాన నటుడిని దింపేస్తారు అనే తప్ప ఇది రాజకీయంగా అనేక అంశాలను తెలియదు. కానీ వెంటనే అనౌన్స్ చేస్తే సమ్మె అంటే ఈ సెంటర్లన్నీ తిరుగుతూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పేపర్లో చూసి చేశాము. అది గుర్తుందా మీకు సందర్భం? ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఏ ప్రభుత్వాలు తన మాటనైన ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలని కూల్చడంలో ఆవిడ ఆ రకంగా చేసేవారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. దాంట్లో భాగంగానే నాదెండ్ల భాస్కర్ గారిని ఉసుకొల్పి కొంతమంది ఎమ్మెల్యేలు లోపరుచుకొని చేయటం, అది రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే ముఖ్యమంత్రిని దింపేసిన ముఖ్యమంత్రిని ఎక్కించడం జరగల. అది ఒక్క తెలుగు ప్రజల మట్టికి తిరుగుబాటుతోటి చేయటం జరిగింది. నిజంగా నాకు అది చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తున్నాయి. అనేవారు అప్పుడు దేశవ్యాప్తంగా ఎప్పుడు మళ్ళీ ప్రజలు ఎంతలాగా ఉప్పెనలాగా చేసి ఆయన నిలబెట్టే వరకు చేయడం అనేది జరగలేదండి. అయితే మీరు అన్నారు ఇందిరాగాంధీ గారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేవారని మీరు అన్నారు. ఇప్పుడు మోడీ గారు కూడా అలా చేస్తున్నారు, పేపర్లో కథనాలు చూస్తున్నాం. అవును, వాస్తవం. కానీ మోడీ గారికి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక మంచి లీడర్ని, అత్యంత ప్రజాదరణ గల నాయకుడని ప్రపంచం ఒక రకంగా మన ప్రధానికి అలా అవడం అనేది సంతోషదాయకం. కానీ ఇలా ప్రభుత్వాలను మారుస్తున్నారనేది మీ ప్రతిపక్షాలన్నీ అంటున్నాయి. సరే, మీ పర్సనల్ విషయాలకు వస్తే అది అలా ఉంచి, ఇప్పుడు మీరు అప్పుడు జాయిన్ అయ్యారు, బాగానే ఉంది, చాలా కొంతకాలం ఆ పార్టీ పనిచేశారు. కానీ అప్పుడున్న ఒక 30 ఏళ్ల క్రితం రాజకీయ వ్యవస్థకి ఇప్పుడున్న రాజకీయాన్ని వ్యత్యాసం ఉందంటారా? బాగా ఉందండి వ్యత్యాసం. వాస్తవం చెప్పుకోవాలంటే నక్కకే నాగలోకం అంత వ్యత్యాసం ఉంది. ఏంటంటారు అది? ఆ రోజుల్లో డబ్బుతో అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు మ్యాండేట్ ఇచ్చి పంపిస్తే అప్పుడు ఎంపీపీ వ్యవస్థ కొత్తగా ఏర్పాటు చేశారు. మనకి మాంగళ బాబు గారికి ఒక సైకిల్, ఒక మైక్, ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని నెగ్గేసాం. అలాగే ఒక ఎమ్మెల్యేకి ఒక జీప్ ఇచ్చేవారు, అదే పెట్టుబడి. దాంతో ఆ రోజు రాజకీయాల్లో వచ్చే వ్యక్తులు కూడా ప్రజాసేవ చేయడానికి ఎక్కువగా వచ్చే వ్యక్తులు, వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎన్ని కోట్లు ఉన్నాయి, దాంతో పాటు కులం ఎంత ఖర్చు పెట్టగలడు అనేది కొంత రౌడీజం కావాలి, ఇవన్నీ కలిపితేనే కానీ రాజకీయ నాయకుడు కాని పరిస్థితి ప్రస్తుతం వచ్చింది. మార్పు అనేది బాగా కార్పొరేట్, వాస్తవం చెప్పాలంటే కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు రాజకీయం. ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో బోత్ పార్టీస్, వైఎస్ఆర్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఇద్దరు కూడా కార్పొరేట్ సంస్థలాగా ఒక ఈయనేమో రాబిన్ శర్మ టీం ని చంద్రబాబు గారు పెట్టుకున్నారు, ఆ ఋషి టీమ్ 6 ప్యాక్ 5 ప్యాక్ అని చెప్పేసి ఆయన పెట్టుకుని వాళ్ళ చెప్పు చేతలకు వీళ్ళు వెళ్ళిపోయారు. క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి వాళ్ళు సర్వే చేసి అన్ని చేస్తే వీళ్ళు ఫాలో అప్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే మనం క్యాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం, బుర్రను ఆలోచించడం, ఆ టైప్ లో అయిపోయింది. ఆ టైప్ రాజకీయం అయిపోయింది. ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఈ చదువుకున్నవాడు, ఈ మంచివాడు, ప్రజల్లో పలుకుబడి ఉందంటే సీటు చేయటమే. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రకంగా దాదాపు ఉండేది, అంతా అలాగే ఉండేది. కాబట్టి అలాగే ఉండేది. అంటే మీరు అనేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు ఖర్చులు, అవసరమైతే దొమ్మిలు కూడా చేసి గెలిపించగల వ్యక్తుల్నే ఏరుకోరు సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా అలా కాకపోవచ్చు. దానికి కారణం ప్రజలు ఓటుకి డబ్బులు అడుగుతున్నారు, మాకు ఖర్చులు అవుతున్నాయి, అందుకని డబ్బు ఖర్చు పెట్టాలని అంటున్నారు. మరి ప్రజలను అడిగితే మీరు ఎందుకు ఓటుకి డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటే వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, వాళ్ళే ముందు మమ్మల్ని అడుగుతున్నారు, తీసుకోండి అంటున్నారు. తీరా మేము డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు ఎలాగా రాజకీయంగా తినవలసిన తినేస్తారు, మాకు ఈ డబ్బులన్నా మిగులుతాయని పేదవాళ్ళు ఆశిస్తున్నారు. అసలు దానికి ఎలా ఉందంటే సామెత, చెట్టు ముందా విత్తు ముందా అన్న ముందు అనేది రాజకీయ నాయకులు ప్రజలను ఇలా తయారు చేశారంటారు. లేదా ప్రజలను బట్టే మేము ఇలా తయారయ్యాం, ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని చేస్తున్నా అంటారు. మీ అంచనా ప్రకారం ఏది కరెక్ట్ అంటారు ఇందులో? మన జంగాడం మన ఏరియాలో చూసుకుంటే మండల బై ఎలక్షన్ వచ్చే వరకు కూడా డబ్బులు పంపిణీ అనే కార్యక్రమం మన ఏరియాలో లేదు. మండల ఎలక్షన్ లో ఇక్కడ మాంకాల బాబు గారు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎర్ర నారాయణ గారు ఎక్కారు. అప్పుడు మాగంటి రామదాస్ చౌదరి గారు ఓడిపోయారు జిల్లా పరిషత్ చైర్మన్ గా. ఆయనకి మంచి పేరు, దేశంలో ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు తీసుకున్నారు మాగంటి రామదాస్ చౌదరి గారు. ఆయన కలిసి వచ్చింది, మన ఏంటి ఓడిపోవటం ఏంటని చెప్పేసి. ఆయన 2 సంవత్సరాలకి జంగాన ఫస్ట్ బై ఎలక్షన్. అవును,
ఆ బై ఎలక్షన్ లో అనసూయ గారేమో టీడీపీ నుంచున్నారు, ఆవిడ బాబు గారు మిస్సెస్. కాటం కృష్ణమూర్తి గారేమో కాంగ్రెస్ నుంచున్నారు. నుంచున్నప్పుడు మొట్టమొదట డబ్బు పంపిణీ అనేది ఆ ఎలక్షన్ లో స్టార్ట్ అయింది. మాగంటి రవిచంద్ర కసికొద్ది ఓటికి 10 రూపాయలు ఓటు ఆ రోజుల్లో. సంవత్సరం గుర్తుందండి? సంవత్సరం వచ్చేసి 87 అయి ఉండొచ్చు, కరెక్ట్ అయితే చెప్పలేను. టీడీపీ ఇవ్వాల, ఇవ్వకపోతే అప్పుడు 370 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ కృష్ణమూర్తి గారు నెగ్గారు 10 రూపాయల ఓటుకి ఇవ్వటం. ఆ తర్వాత మళ్ళీ పోలవరం బై ఎలక్షన్ వచ్చింది. 3 ఎలక్షన్ల గారు బై ఎలక్షన్ లోనే జరిగింది. ఈ 2 బై ఎలక్షన్ లో కూడా డబ్బులు పంపిణీ కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలుగుదేశం చేయలే. 89 ఎలక్షన్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చింది, తెలుగుదేశం కొంత ఇచ్చింది. తెలుగుదేశం ఓడిపోయింది, కాంగ్రెస్ నెగ్గింది. అక్కడ నుంచి ఇంకా డబ్బు ప్రభావం స్టార్ట్ అయింది. ఇక్కడ నాయకుడు ఇస్తున్నాడు కాబట్టి ఓటర్లు తీసుకుంటున్నారు, ఓటర్లు తీసుకున్నారు కాబట్టి నాయకుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాడు వచ్చి నేను మీకు సేవ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ మనకి. భీమవరంలో ఆయన నిజాయితీగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయాడు. ప్రస్తుతం ఏంటంటే గెలవాలంటే డబ్బు చేయాలి. అయితే డబ్బు లేకుండా జరగదు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్లకి తప్పట్లా అని మీ ఆలోచన. ఓకే, మళ్ళీ మనం జంగారెడ్డికి వచ్చేద్దామండి. మీరు మీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మీ టీడీపీ అంటే ముస్తాబా అంటే పట్టణానికి పరిధి వరకు మనం ఆలోచించినప్పుడు, అలాగే మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అవ్వచ్చు, మీ కనుక అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు ఎందుకు పేతల సుజాత గారు ముఖ్య మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఫుల్ యాక్టివ్ రోల్ చేశారు. తర్వాత మీ పార్టీ అధికారంలో లేదనా, లేదా పార్టీ మీద అభిమానంతో కంటిన్యూ అవ్వాలి కదా, ఎందుకు ఉండట్లేదు అనేది అనేక మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీరు అన్న విశ్లేషించగలరు? నేను టౌన్ ప్రెసిడెంట్ అండి సుజాత గారు. 2013లో టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను ప్రతిపక్షంలో. కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్యాంధ్ర ఉద్యమం, దాంట్లో నేను టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను. అయిన తర్వాత తెలుగుదేశం ఎక్కింది. సుజాత గారు మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆవిడ ఎమ్మెల్యే మంత్రి అని చేశారు. ఆ టైం అంతా నేను ప్రెసిడెంట్. తర్వాత 2 years కూడా కోవిడ్ టైంలో కూడా నేనే ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో కూడా ఉన్నాం. చేసి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ని నన్ను చేయమని అడిగారు. నేను ఉన్నాను చాలా కాలం, 9 సంవత్సరాలు చేశాను అని చెప్పేసి. ఒక కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఇక్కడ కాపులు ఎక్కువ అనే భావంతో వేరుగా ఇవ్వటం. అలాగే రాష్ట్ర స్థాయి అవ్వచ్చు, జిల్లా స్థాయి అవ్వచ్చు, మొత్తం కూడా పార్టీ వివిధ వర్గాల వాళ్ళకి అందరికి కూడా ఇవ్వటం జరిగింది. కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు అన్ని కలిసి ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా వెళ్తాం. మన సీనియర్స్ గా మా మాటని గౌరవించకపోవటం, వాళ్ళకి ఇష్టం జీవితంలో వాళ్ళు చేస్తూ ఉంటే ఒక సీనియర్ గా మేము ఏంటంటే చెప్పిన సలహా తీసుకుంటా. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అధికార పార్టీ మీద పోరాటాలు చేయాలి. రోడ్లు బాగాలేవు, రోడ్ల మీద పోరాటం చేయాలి. ఏదన్నా అవినీతి జరుగుతుంది, దాని మీద పోరాటం చేయాలి. ప్రజల్లో కనబడతారు, అదే కాకుండా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక వార్డు ఉంటే ఆ వార్డులో ఒక వీధిలో వాట్సాప్ కి ఫేస్బుక్ కి ఫోటోలు దిగడం, అక్కడితో కార్యక్రమం క్లోజ్ అని చెప్పేసి వెళ్ళిపోవటం. ఏంటనేది ఇదంతే అంటాం. ఈ రకమైన ధోరణిలో నాయకులు తయారయ్యేసరికి మేము పాతరం. మేము నిరాదీక్ష అంటే పొద్దున్న కూర్చుంటే 24 గంటలు నిరాదీక్షలు జరిగాయి. ఇప్పుడు నిరాదీక్షలు ఎలాగొచ్చేసినాయి అంటే బోత్ పార్టీస్ అంటే మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ పరిమితం అయిపోయి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? చేసుకోలేకపోతున్నాం. సిస్టమ్ మారిపోయేసరికి అప్పుడు గతంలో అలాగ ఉండేది పిల్లలు. దాంతో పాటు నాకు కొంత కుటుంబ బాధ్యతలు, వ్యవసాయం ఉండటం, ఇవన్నీ కూడా పెరగటం, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. అంటే నా సొంత అభిప్రాయాలు చెప్పుకోవడానికి, దానికి పార్టీలో ఉంటే చెప్పొచ్చు అనేది దాని కొంత సమయం ఇవన్నీ కేటాయించడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలకి అయితే నేను మళ్ళా చంద్రబాబు గారు వచ్చిన ప్రతి కార్యక్రమం, ఆయన లోకేష్ గారి పాదయాత్ర, ప్రతి కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం అయితే ప్రతి దాంట్లో అటెండ్ అయ్యాను. మా ఇంటి మీద ఎప్పుడు తెలుగుదేశం జెండా ఎగురుతానే ఉంటది. పార్టీకి అయితే సమస్య లేదు. ఓకే, మరి రేపు ఎలక్షన్ రాబోతున్నా మళ్ళీ యాక్టివ్ అవ్వచ్చు, ఏమన్నా ఉంటే చెప్పి కూర్చోబెట్టి చేయొచ్చు. అలాగే మీరు కార్యక్రమాలంటే ఎదర పార్టీ చేయనప్పుడు అధికార పార్టీ ఎత్తి చూపించాలి, ప్రజలు కనబడాలన్నారు. అప్పుడే ప్రజలు మనం గుర్తుంచుకొని అది ఓట్ బ్యాంక్ గా మారుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక డౌట్, ఓట్లు అనేది ఏదో మార్పులు చేర్పులు జరిగినాయి అని అనేక చోట్ల జరిగింది, కానీ ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మీ పార్టీని జరపలేదు. పోనీ అలాంటిదన్నా మీరు తీసుకొని చెప్పి చేస్తుంటే బాగుండేది కదా. మరి అదే చెప్పేది నేను, మీరు మాట వినపడం, మీరే మీకంటూ సొంత క్యాటర్ కూడా ఉంది కదా, చేసి ఉండొచ్చు కదా. అదే బుట్టాన్ రోడ్డు బాగాలేదు, గోతులు నయమైపోయింది. నేను సొంతంగా చేశా, నాకున్న కార్యక్రమం. ఆ రోడ్లో ఊడ్పులు కార్యక్రమం పెట్టాం, చేపలు పెట్టాం, న్యూస్ లో కూడా వచ్చింది. చేసాం. చేసిన తర్వాత ఇక్కడ పెత్తనం చేసే నాయకులు నా మీద అధిష్టానానికి కంప్లైంట్ పెట్టి మమ్మల్ని ఓవర్లుక్ చేసి ఇతను ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు, నేను చేసిన ప్రజల కోసం చేశాను, నా సొంతమే చేయలే అనేసి నన్ను కనబడాలని పార్టీ ప్రజల్లో వెళ్ళట్లేదు. అలా నేను దిగిపోయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు అంత అవ్వచ్చు, ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడున్న నాయకులు అవ్వచ్చు, నా పేర్లు అనవసరం, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఒకటి చేయలే. ప్రజల మీద రోడ్లు బాగాలేవనం, లేకపోతే ఎంత ఎందుకు మీరు మున్సిపల్ ఆఫీసు అన్నగారి పేరు పెట్టాం, కట్టింది దాన్ని తీసి వైఎస్ఆర్ సెక్రటరీ పేరు పెడితే, మరి ఇప్పుడు నాయకులు ఈ వాట్సాప్ ఫేస్బుక్ నాయకులు కనీసం దండ కార్యక్రమం చేయలేకపోయారు. నాలంటే వాళ్ళని చేస్తామంటే మా మీద కంప్లైంట్ పెడుతున్నారు. అంటే మీ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది కదా, దాని గురించి అది కట్టుబడి ఎదురు తిరిగితే గ్రూపిజం. మనం మీటింగ్ లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళేది చెప్తారు, అది కాదు ఇదని మనం చెప్తే అక్కడ గ్రూపిజం, దెబ్బలాట్లు, ఈ ఇబ్బంది వస్తుంది. మరి మీరే తిరిగి అధిష్టానానికి అన్నా అంటే పార్టీ బతకడం కోసం పార్టీ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీరు వెళ్ళి అధిష్టానం సార్ ఇలా జరుగుతుంది, దాన్ని మనల్ని స్టీమ్లైజ్ చేయడానికి మీరు పిలిపించి మాట్లాడితే చెప్పారు. మీరు చెప్పాను అధిష్టానం, జిల్లా ప్రెసిడెంట్ చెప్పాం, రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళాం, వీళ్ళు ఎక్కడ చెప్పాం, చెప్పి వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడారు, మాట్లాడి చేయమని చెప్పారు. మరి వీళ్ళకున్న ఇబ్బందుల దృష్ట్యా కార్యక్రమాలు వచ్చేయలేదు. అయితే నెక్స్ట్ క్వశ్చన్, మీరు యాక్చువల్గా తెలుగుదేశంలో అసలు మీ పార్టీ అధినేతే ఆయన చౌదరి సామాజికంగా, కానీ ఇక్కడ కమ్మ వ్యతిరేకి అని ఎందుకు ముద్ర వచ్చిందో అక్కడక్కడ విన్నాను, మీ నోటీస్లో కూడా ఉన్నదని మీరు కూడా అన్నారు. అసలు ఈ పేరు రావడానికి కారణం ఏంటి? ఎందుకు అసలు ఆ పార్టీ పెద్దలు ఎవరు ఆర్థికంగా పార్టీని నిలబెడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నా మీకు తెలియదు కాదు. ఆ ఎలక్షన్ రాముంచి వచ్చినప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు కదా సహజంగా. సపోజ్ వైసీపీ ఉంటే రెడ్డి సామాజిక వాళ్ళు ఎక్కువగా ఉండాలి, తప్పదు పార్టీ నిలబెట్టుకోండి, అలాగే ఉంటారు కదా. దానికి ఆ క్యాస్ట్ని పర్టికులర్గా మీరు టార్గెట్ చేస్తారా ఏమన్నా? అది ఎందుకు వచ్చిందా పేరు? అది అవాస్తవం అండి అది. ఎందుకంటే నేను కాకలా స్మృతి గారి దగ్గర ఉండేవాడిని, ఆయన గురువు కింద ఉండి ఆయన దగ్గరే వార్డ్ మెంబర్గా ఉండటం చేయటం. ఆయన తర్వాత చిత్తూరు కృష్ణ గారు, ఇలాగ నేను ఉన్నది వాళ్ళ దగ్గర. నేను అభిమానించే సినీ హీరో కమ్మ సామాజిక వర్గం సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత మహేష్ బాబు గారు, చంద్రబాబు గారు పార్టీ తోటి ఆయనతో ఉంటాను. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే, మన జంగారు మండలం వచ్చేసి 21 గ్రామాలు, 21 గ్రామాల్లో 15-16 గ్రామాలు కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. శ్రీనివాసపురం, మైసనగూడెం, తాడువ, ఏ పోలవరం, కేతవరం, ఇలాగా ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. పేరంపేట, పంగిడిగూడెం, నాగులగూడెం, లక్కవరం, ఇలాగ ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం మెజార్టీ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం వచ్చేసి ఈ ఊళ్ళో మేము మెజార్టీ అనేది ఎక్కడ కనపట్ల. ఈ కుల రాజకీయాలు వచ్చేసి మనకి ఎస్టీలో కూడా ఉప కులాల్లో పోరాటం జరుగుతుంది, ఎస్సీలో జరుగుతుంది ఉప కులాల పోరాటం. ఆ పరిస్థితులు ఎవరి కులాలు చూసేటప్పుడు మనం కూడా బయట కులాలని గౌరవించి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను మీరు చెప్పిన మాటకి చెప్తున్నాను, ఒకప్పుడు పేర్లు ధరించవసరంలా మండల పార్టీ ప్రెసిడెంట్ కమ్మ, జంగాను పట్టణ పార్టీ అధ్యక్షుడు కమ్మ, జంగాను పట్టణ ప్రధాన కార్యదర్శి కమ్మ. ఈ 3 ఇలా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉన్న వ్యక్తిగా నేను ఏ రకంగా దాన్ని ఆమోదించాలని చెప్పేసి నేను అడిగా. మొత్తం కమ్మారం తెలగండి, మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అడిగితే అన్ని కులాలకి పదవులు పంచమంటున్నా. జంగాను టౌన్ వచ్చింది, వైసీసీ ఎక్కువ ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారు, రూరల్ లో కాపులు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. అలాగ పదవులన్నీ ఒక కులానికి కాకుండా మనం రాజకీయంగా ఎదుర్కోవాలంటే అన్ని కులాల్లో మనం సమం చేసుకుని వెళ్ళాలి, అప్పుడే మనం రాజకీయంగా వెళ్దాం అనే దాంట్లో నేను పోరాడాను. దానికి వాళ్ళు నాతో పోరాడలేక వాళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకుని ముస్తఫా కమ్మ వ్యతిరేకి అని చెప్పండి. నా స్నేహితులు ఎక్కువ కమ్మలే, కమ్మలతో స్నేహాలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఒక నాయకుడైతే మా అత్యంత సన్నిహితుడి ఇంటికి వెళ్ళి ముస్తఫా కమ్మలకి వ్యతిరేకి నువ్వు అతనితో
స్నేహాలు చేస్తున్నావు చెప్తే ఆ ఫ్రెండ్ ఆడవాళ్ళు కూడా ఆ వెళ్ళిన వ్యక్తిని తిట్టారు, అతను ఆ వ్యతిరేక ఇంటి అని చెప్పేసి. అటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అలాగా నేనైతే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారు మన మాట్లాడుకుంటే ఆయన కూర్చుని మీటింగ్ జరుగుతుంటే ఇటు పక్కన యనమల రామకృష్ణ గారు ఉంటారు, ఇటు పక్కన షరీఫ్ గారు ఉంటారు, అచ్చెన్నాయుడు గారు ఉంటారు, ఇంకో రెడ్డి, మరి కంబోలు అంతా కలిసి కూర్చోవాలి కదా. అవునవును. ఇప్పుడు మన జగన్లో మొత్తం అందరూ ఇళ్ళే కనిపిస్తున్నారు. నేను అది వద్దంటాను. నేను పార్టీ కోసం ఇప్పుడు స్టేజ్ మీటింగ్ జరుగుతుంది, నాకు ఇంకొక ఒక అన్న నన్ను పిలుస్తాను ఏవిఎస్ అని చెప్పేసి, ఆయన టీడీపీ పార్టీలోకి వచ్చాడు. ఆయన వైఎస్ఎస్ ఆయన ఏవిఎస్ రామ్మోహన్ గారు ఒకప్పుడు వచ్చి ఆయన వెళ్ళిపోతున్నాడు పార్టీ మానేసి. అన్న వెళ్ళిపోతే ఎలాగన్నారా అంటే, ఎందుకయ్యా మీ పార్టీలో మొత్తం అంతా కమ్మరు కూర్చుంటారు, వాళ్ళకి మేము కూర్చోవాలా ఏంటి, మాకు ఇస్తారా స్టేజ్ మీద, మీకంటే కుదురుతుంది మీరేం చేసుకోండి. అటువంటి అనుభవాలు మాకు ఉంటే మేము ఓపెన్ అయ్యి వీళ్ళ దగ్గర ప్రజలతో ఉంటాం కాబట్టి పార్టీగా జరుగుతుందని సరిదిద్దుకోవడం కోసం ఆ ప్రయత్నంగా. అయితే ఈ ప్రభావం మరి సుజాత గారి మీద కూడా పడిందా ఏమో? ఎంపీ గారు మాగంటి బాబు గారు ఉన్నప్పుడు ఈవిడ మినిస్టర్ అయ్యారు, తర్వాత ఇక్కడ ఆవిడకి వ్యతిరేకంగా ఆవిడని గొడవ చేయడం, మా మీడియా కథనాలు వచ్చినాయి, 2 గ్రూపులు కావడం, అభివృద్ధి కూడా ఆగిపోయింది. ఈ ప్రభావం ముస్తాఫా గారి మీద ఉన్న ప్రభావం ఆవిడ మీద పడబడే అటువంటి జరిగిందేమో అని కొంతమంది అంటారు. దానికి మీరేం చెప్తారు? అది లేదండి, ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్, ఆవిడ ఒక టీచర్. ఆవిడ టీచర్ గా ఆవిడ ఒక మంత్రి చేశారు, ఎంపీగా మాగంటి బాబు గారు చేశారు. వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావటంలో వచ్చింది తప్ప మన ద్వారా అయితే ఏం కాదు. మన జగన్ వరకే పరిమితం. జగన్ పార్టీ బలం కోసం జగన్ రోడ్ లో కూడా నేను ఎంటర్ అయ్యాను కాదు, టౌన్ వరకు నేను చూసినవాడిని. ఆవిడ మాట అయి చెప్తే నేను గౌరవించాను. అలా కాదు మేడం ఎలాగంటే చేర్పులు వరకు ఉంటే ఆవిడ చెప్పేవారు. ఆ రకంగా జగన్ లో మనం డెవలప్ చేసి ఆవిడ సహకారంతో అన్ని చేశాం కాబట్టి 37,000 మెజార్టీలో కేవలం జగన్ టౌన్ 350 ఓట్లే మెజార్టీ వైఎస్ఆర్సీపీ. 20 వార్డుల్లో 14 వార్డులు టీడీపీ మెజార్టీ వచ్చింది. సుజాత గారు మనకు సహకరించడం, మన ఆవిడ సహకరించడం వల్ల మరి వీళ్ళందరూ కూడా మరి ఆవిడ వ్యతిరేకించి సీట్ తెచ్చుకున్నప్పుడు మరి ఎంతవరకు చేయగలిగారు? ఆవిడ వద్దన్నారు. మరి వద్దన్న వాళ్ళంతా మరి గెలిపించి తేవాలి కదా మెజార్టీ. నేను ఇక్కడ సుజాత గారి మనిషి అయి ఉండి నేను టౌన్ ప్రెసిడెంట్ గా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని 350 ఓట్ల మెజార్టీ నేను వైఎస్ఆర్సీపీని అటగించగలిగాను సుజాత గారి మనిషిగా. మరి వాళ్ళేం చేయలేపారు, వాళ్ళు వ్యతిరేకించారు. అన్ని మండలాల్లో మొత్తం ఎదిరించి ఎవరు రాజాగారు గారిని తీసుకొచ్చారు వాళ్ళే. మరి వాళ్ళు ఏం చేయగలిగారు? అది ఏంటంటే చెప్పుకోవడానికి చేతగానప్పుడు కులాన్ని పెడతారు. అలాగే మరి సుజాత గారు ఉన్నంత టైం కూడా మీరు ఒంటి చక్రం తిప్పారు అంటే ఆవిడ లేని సమయంలో మీరు ఎమ్మెల్యేగా తరచడి ఎమ్మెల్యేగా అని చెప్పేవారు. అలాగే చాలా మంది సంపాదించుకున్నారని కూడా. ఎంత సంపాదించారండి? అభిమానం, ప్రజల అభిమానం ఎవరూ సంపాదించలేనంత ఇదిగా ప్రజాభిమానాన్ని సంపాదించాను. ఈరోజు మనం వెళ్తా ఉంటే సార్ మీరు కార్డు ఇప్పించారు, లేకపోతే మా పిల్లలకి బాగోకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు, లేకపోతే ఉద్యోగం ఇప్పించారు అనేది చెప్తుంటే దాన్ని మించిన సంపాదన నాకైతే లేదు. నేను అవినీతికి చాలా దూరం. ఏ ఒక్కడైనా ఈ ఛానల్ చూసేవాళ్ళైనా కానీ ముస్తాఫా ఈ స్కీమ్ దగ్గర కానీ ఈ పనిలో కానీ మా దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటే నేను శాశ్వతంగా రాజకీయాల దూరం చక్కెళ్ళిపోతాను. నాకు కొంత డబ్బులు తను చూశారు పనుల మీద, కోపంతో ముఖం మీద కూడా డబ్బులు కొట్టిన రోజులు ఉన్నాయి. ఒక 5 పూట్ల నమాజ్ చేసే ముస్లిం గా అసలు ఈ అవినీతి సొమ్ముకి దూరంగా ఉండాలి. మీకు తెలుసు నేను ఎల్ఐసి ఏజెంట్, నేను చైర్మన్ క్లబ్ మెంబర్. చైర్మన్ క్లబ్ మెంబర్ గా నాకు సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షల ఆదాయం వచ్చేది ఎల్ఐసి ద్వారా. దాంట్లో మా ఖురాన్లో ఏముందంటే ఎల్ఐసి వడ్డీ వ్యాపారం, ఈ వడ్డీ వ్యాపారం చేసే డబ్బుతోటి మన కుటుంబ పోషణ చేయకూడదు అని మానేమని చెప్పుకుంది. అంటే అప్పుడు నేను ఫస్ట్ నుంచి ముస్లిం అయినా కానీ కొంత దాంట్లో డీప్కి వెళ్ళాను. 5 పూట్ల నమాజ్ చేస్తాం. అది తెలిసిన నేను ఎల్ఐసి ఏజెంట్ రిజైన్ చేశాను. సంవత్సరానికి 6 లక్షలు వచ్చేది, నెలకి 50,000 వచ్చేది. దాన్ని వదులుకున్న వాడిని ఈ చిన్న అవినీతి ఏ రకంగా చేస్తాం, అదే వడ్డీ డబ్బు తినకుండా ఉన్నాం. కాబట్టి నేనైతే ఇప్పుడు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకో మరి మీరు ఇంతలా చెప్తున్నారు, నేను నమాజ్ చేస్తాను అంటే కానీ మీకు మీ పార్టీలో బయట ఎంతవరకు ఉన్నది ఇది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, మీరు ఒకప్పుడు పంచాయతీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మండల కోఆప్షన్ మెంబర్గా ఉన్నప్పుడు కానీ రీసెంట్గా సుజాత గారు అంటే మున్సిపల్ కోఆప్షన్ గా ఉన్నా కానీ మీ పార్టీ పోటీలో ఉంటే మీరు రానివ్వకుండా అడ్డుపడి ఇన్ని సందర్భాలు కోఆప్షన్ సభ్యులు అడ్డుపడ్డారు.
పంచాయతీ లేదా ఉప సర్పంచ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు చేశాక అవిశ్వాసం బట్టి మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది? మీ పార్టీకి ఇంతకు ఇలా చేస్తున్నాను, నీతిగా ఉన్నారు, ఎందుకు మీకు ఎలా జరుగుతుంది మరి? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. ముఖ్యంగా మనసులో ఏదో వస్తే పైకనేస్తా. దాన్ని దాచుకోవటం కానీ యాక్ట్ చేయటం కానీ, మీరు గొప్పోళ్ళు ఇప్పుడు తప్పు చేస్తే తప్పని ఖండిస్తాను. ప్లస్ మీరు మాట్లాడడం అనేది నాకు నష్టం చేస్తుందని ఎప్పుడో మీకు అనిపించదు? మీ అంతరాత్మలో నేను చేసేది కరెక్ట్ అనిపించేదా? కరెక్ట్, మనం చేసేది కరెక్ట్. మనం నష్టపోయినా గానీ మన సిద్ధాంతాన్ని ప్రకారం మనం వెళ్దాం, నిజాయితీ నమ్ముకున్నాం, నిజాయితీగా ఉన్నాం అని చెప్పేసి. మున్సిపల్ కోషన్ ఎవరు ఓడిపోవటం వల్లే సుజాత గారు నన్ను గుర్తించి ఇతను మంచి వర్కర్, ఇతను ఈ స్థితిలో దెబ్బ తిన్నాడు అని చెప్పేసి అంతకు మించి ఎక్కువగా నన్ను ఆవిడ గౌరవించి పైసలు కూడా పెట్టారు. ప్రజల్లో నన్ను చేసి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మా దగ్గర కూర్చొని మీటింగ్ ఏజెండా ఎలా తయారు చేయాలి ఏంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమిషనర్ గారు వచ్చి మా ఇంటి కూర్చున్నారు. ఆ స్థాయి నాకు దేవుడు అది పోయినా కానీ కల్పించాడు నాకు. అలానే నా ఎదుగుదల చూసి ఈడు ఎదిగిపోతాడేమో అని ఈర్ష్య ద్వేషాలతోటి నన్ను ఈ రకంగా 3 సార్లు కూడా దింపడం జరిగింది. ఒక సర్పంచ్ అవ్వచ్చు, 2 సార్లు కోర్టు మెంబర్ అవ్వచ్చు, కానీ ప్రజల మంది నేను చేయలేపారు. నేను ఎప్పుడు ప్రతిసారి కూడా నేను గరికి లాంటి వాడిని, నన్ను తిన్న గాడిద పోత గానీ నేను మళ్ళీ ములుస్తా అని చెప్పేసి అలాగే ములిసాను. ప్రజల్లో దేవుడి దేవుళ్ళ చిరస్థాయిగా ఒక మంచి పేరుతో ఉండిపోయాను. అలాగే మీ పార్టీ సరే సుజాత్ గారి టైం అవ్వచ్చు, అంతకుముందు టైంలో అవ్వచ్చు, జంగాడపట్నం వరకు మీరు చూశారు కదా ప్రతిదీ. మీ పార్టీ ఏం చేసింది జంగారెడ్డి గంట అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పగలరా? జంగారెడ్డికి తెలుగుదేశం పార్టీ విపరీతంగా చేసిందండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనం చిరస్థాయిగా చెప్పుకోవటానికి ఏలూరు రోడ్డు డబుల్ రోడ్ వేసి డివైడ్ ఏర్పాటు చేయడం, అసరపట్టి రోడ్డు డబుల్ రోడ్డు లైటింగ్ డివైడర్, అదే రకంగా ఎండి ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు కట్టిన పాలిటెక్నిక్ కాలేజీకి 5 ఎకరాల స్థలం బిల్డింగ్, ఆర్టీఓ ఆఫీస్ కి స్థలము బిల్డింగ్. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాని కన్స్ట్రక్షన్ చేశారు కానీ గ్రాంట్ స్థలం మట్టికి టీడీపీ హయాంలో పూర్తయింది. అగ్రికల్చర్ ఆఫీసు స్థలం డొనేట్ చేశారు గద్దె లక్ష్మణరావు గారు. ఆ బిల్డింగ్ కట్టింది తెలుగుదేశం పార్టీ. మార్కెట్ యార్డ్ లో పక్కా బిల్డింగ్స్, హై స్కూల్ లో పక్కా బిల్డింగ్స్, కొన్ని స్కూల్ బిల్డింగ్స్, ఇలాగా ఇవన్నీ కూడా అభివృద్ధి మొత్తం అన్ని కూడా చేయటం తెలుగుదేశం పార్టీ. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో దండసరాజు టైంలో కట్టడం జరిగింది. మరి అదే రకంగా డిఎస్పీ ఆఫీస్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టాం. మరి అదే రకంగా దేవస్థానం పారిజాతగిరికి కింద నుంచి పైకి రోడ్డు మెట్టు మార్గం ఉండేదండి. పైకి మరి దండసరాజు గారి టైంలోనే ఆయన మంత్రిగా ఎన్విరాన్మెంట్ మంత్రిగా ఉండగా రోడ్డు వేయటం కూడా ఆయన హయాంలోనే చేసాం. ఆ మన శ్రీనివాసపురం రోడ్డు గారి నుంచి పారిజాతగిరి వరకు కూడా రోడ్డు నిర్మాణం. ఎన్నిటికన్నా ముఖ్యం మన జగన్ డెవలప్ అవడానికి బైపాస్ రోడ్ నిర్మాణం కూడా చంద్రబాబు గారి హయాంలో, బైపాస్ రోడ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్మించడం. తర్వాత 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓపెన్ చేసుకున్నారు. ఇలాగ చాలా ఉన్నాయండి. ఫైర్ స్టేషన్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఒక రకంగా చెప్పాలంటే బస్ స్టాండ్ ఓపెనింగ్ కూడా 83 తర్వాత జరిగింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి తర్వాత ఓపెనింగ్ శంకుస్థాపన కాంగ్రెస్ పార్టీ చేసింది. చెన్నారెడ్డి గారు ఓపెనింగ్ మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినాయి. ఇలాగ ప్రతిదీ కూడా చూసుకుంటే మన ఫైర్ స్టేషన్ దాటిన తర్వాత సబ్ స్టేషన్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించింది. ఇలాగ అభివృద్ధి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇప్పుడున్న ఆర్టీ ఆఫీస్, పాత ఆర్టీ ఆఫీస్, అది ఎంఆర్ఎఫ్ కట్టాం తెలుగుదేశం పార్టీ హయాంలో. అది ఇప్పుడు ఎంఆర్ఎఫ్ దాంట్లో షిఫ్ట్ చేస్తారు, అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టాం. కోర్టు భవనాలకి కోర్టు కూడా స్థలం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మరి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ భవనం దాంట్లో కట్టుకోలేకపోయింది. ఇలాగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఉప్పలమెట్ట మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టింది. ప్రతిదినండి అసలు జంగారంలో కానీ అసలు 40 సంవత్సరాల పార్టీ కదా, ఒకసారి కాబట్టి ఒకసారి అధికారం చేస్తే ఆటోమేటిక్ కొన్ని అధికారం అభివృద్ధి పనులు జరుగుతుంటే అందులో మీరు మీకు ఏకతరువుగా ఇవన్నీ చెప్పగలగడం అనేది మీకు పార్టీ మీద ఉన్న అభిమానం ఒకటి. అయినా ఇంత అభిమానంగా ఉండే మీకు కూడా పార్టీ మారుతారని గత ఎలక్షన్ ముందు స్వయంగా ఎంపీ క్యాండిడేట్ శ్రీధర్ గారు మిమ్మల్ని వెళ్ళిపోతున్నారని మాకు వచ్చింది. అది నిజంగా జరిగిందంటారా? మీరు ప్రయత్నంగా చేశారా? నేను మక్కాయిలు వచ్చాను. నేను మా అమ్మాయి దగ్గరికి మక్కాయిలు వచ్చిన తర్వాత ఒక 1-2 నెలలకి మేడవరపు అశోక్ గారు, మేడవరపు సాగర్ గారు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. ఎంపీ గారు పంపించారు. మీరు మా పార్టీలోకి వస్తే మీకు అత్యున్నతమైన స్థానం, సుజాత గారు ఉండగా ఏ రకంగా అయితే మిమ్మల్ని చూశారో
పోలీస్ కావచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారు. ఆ రకంగా మీరు చూసుకోవచ్చు. మిమ్మల్ని వైఎస్ఆర్సీపీలో మీరు చేర్చుకుంటాం అని చెప్పేసి అడగటం, వారితో పాటు స్థానిక నాయకులు కూడా వచ్చారు. లేదా ఒక అరగంట పైన మా ఇద్దరు కూర్చుని నాతో సంప్రదింపులు జరిగిన మాట వాస్తవం. నేను నాకు మనస్కరించక నా స్నేహితులు మొత్తం అందరూ కూడా టీడీపీలో ఉన్నారు. మనస్సు అంతా ఇప్పుడు జెండా ఎగురుతూ ఉంటుంది ఇంటి మీద. అంత మంచి ఆఫర్ ఇచ్చారు. దాంతో పాటు నాకు ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కదా, వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఒకటే. అత్యున్నతమైన ఒక పోస్ట్ కూడా నాకు ఇస్తా అని చెప్పేసి జగన్ గారు తీసుకెళ్లి ఆయనతో ప్రారంభం చేసి ఒక పెద్ద పోస్ట్ కూడా ఇస్తా అన్నా కానీ నాకు మనస్కరించక పార్టీ ఇంకో మాట కూడా చెప్పారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము ఇస్తామన్న పోస్ట్ కాదు, దాంట్లో అతి చిన్న పోస్ట్ కూడా మీకు ఇవ్వదని తెలుగుదేశం పార్టీ, మేము అంత మంచి పోస్ట్ ఇస్తారమ్మని కూడా చెప్పారు. నాకు పోస్ట్ ముఖ్యం కాదండి, ఆత్మాభిమానం అంతే అని చెప్పేసి అంటే ప్రయత్నాలు జరిగినాయి. నేను వెళ్ళలేదు. అలాగే మీ తెలుగుదేశం పార్టీ మీరు ఏదైతే అందులో ఉంటున్నారు కదా, మీరు ముస్లిం కదండి, మీ యొక్క దానికి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊర్లో ఏమన్నా చేసిందంటారా రాష్ట్ర వ్యాప్తంగా కానీ? అంటే ఇప్పుడు ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్, మీ ఓట్ బ్యాంకింగ్ కూడా ముస్లిమ్స్ వైఎస్ఆర్సీపీకి ఉన్నదన్నది విశ్లేషకుల మాట. మరి తెలుగుదేశంలో మీరు ఉంటున్నారు, మీ యొక్క ముస్లిం సోదరులకి అంత జరగనప్పుడు ఇందులో ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? లేదా మీ పార్టీ ఏదైనా చేసిందని బల్లగుద్ది చెప్పగలరా? మైనారిటీస్ డెఫినెట్లీ అండి. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిమ్స్ ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగానే మాత్రం వాడుతుంది, ముస్లిమ్స్ చేసింది లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు సచార్ కుమార్ కమిటీ అని చెప్పి వేస్తే దాంట్లో భారతదేశంలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా వెనకబడి ఉన్నారు, వీళ్ళ మనం అభివృద్ధి చేయాలని చెప్పి సచార్ కమిటీ నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 47 కాడి నుంచి దాదాపుగా అధికారంలో ఉంది, ముస్లింస్ ని ఓటు బ్యాంక్ ఉందో వాడుకుంది, ఏమి చేయలే. మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో మత ఘర్షణలు ఆపగలిగిన తెలుగుదేశం పార్టీ. అప్పుడే స్టార్ట్ అయింది. అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రులు మార్చాలంటే హైదరాబాద్ మతకెళ్ళాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహజంగా వాటిని నిరోధించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఉర్దూ స్కూల్స్ పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఉర్దూని అధికారిక భాషగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. మేము ముస్లింస్ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆ చిన్న చిన్న వీధుల్లో అక్కడక్కడ చేసుకునే పరిస్థితి ఉండేది. అటువంటిది నియోజకవర్గానికి ఒక షాదీఖానా, దాదాపుగా మొత్తం 294 ఉమ్మడి రాష్ట్రంలో షాదీఖానాలు ఫస్ట్ కట్టింది తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మసీదులు కట్టుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడే ముస్లిం పరిస్థితి ఉంటే మసీదులు కట్టించి కూడా ఇచ్చింది. కబరస్థాన్లో మా కబరస్థాన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోగా పశువులు మేసాయి, దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. దర్గాలకే ఎన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే మసీద్ కట్టాం, దాని పోషణ. అయితే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇవ్వడం, ఈ ఓట్ బ్యాంక్ ఎంత అటువైపు అదే జగన్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్తున్నారు, దాన్ని మీరేమంటారు? ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలం ముస్లింస్, అలా రాజశేఖర గారు ఇచ్చిన దాని మీద కొంత డైవర్ట్ అవటం, వైఎస్ఆర్సీపీకి ఉండటం. అదే రకంగా జంగారెడ్డిలో కూడా మసీద్ మేము డెవలప్ చేసాం టీడీపీ హయాంలో. పైన స్లాబ్ ప్రెసిడెంట్ గా కూడా చేసినట్టున్నారు. ప్రెసిడెంట్ చేశాను, 7 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాను మసీద్ కి. చేసినప్పుడు మాకు మినార్లు ఉంటాయి, పైన మినార్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ హయాంలో. శ్మశానానికి లోన లైట్ కూడా ఉండేది కదా, ట్యాప్ కూడా ఉండేది కదా మాకు. చీకట్లో అప్పుడు ఈ కన్నం చేసుకునే పరిస్థితి ఉండేది. లైట్ ఈ ఉర్దూ స్కూల్ బిల్డింగ్ కట్టేసి వదిలేశారు. ఆ ఉర్దూ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేసి దాంట్లో ఉర్దూ స్కూల్ స్టార్ట్ చేసింది కూడా వంకా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయనతో ఓపెన్ చేయించాం. ఆ మసీద్ మాకు కింద గోతులు పడిపోయి ఉండేది, ప్లాస్టింగ్ సరిగ్గా లేక దాన్ని తీసేసి మార్పులు వేయించాం. పైన స్లాబ్ ఈ సైరన్ అని చెప్పేసి రంజాన్ మీరు సైరన్ ఏంటో ఉంటారు, ఆ సైరన్ కూడా పెట్టించింది మా హయాంలో పెట్టించాం. ఇప్పటికే దేవుడి దేవుడు అది సైరన్ ఏం రిపేర్ రాకుండా కంటిన్యూ అవుతుంది. జంగాయంలో ఆ రోజుల్లో ఫంక్షన్ ఇప్పించడం కానీ, మరుగుదొడ్లు ఇప్పించడం కానీ, హౌసింగ్ కానీ, లోన్స్, దుకాన్ మకాన్ అని చెప్పేసి ఇంటితో పాటు దుకాన్ కూడా, దుకాన్ కట్టుకోవడానికి, దుకాన్ అంటే షాప్ కట్టుకోవడానికి అమౌంట్, ఆ షాప్ పెట్టుకోవడానికి కూడా అమౌంట్ ఇచ్చేది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్. మరి మొన్న ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మందికి, 100 మందికి లోన్స్ ఇప్పించాను, 2 లక్షల లోన్. ఇదంతా తెలుగుదేశం పార్టీ లో జరిగింది. రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుల్హన్ పథకం, ఇవన్నీ టీడీపీ చేసింది, ఇప్పుడు ఎన్ని లేవు. ఓకే. అలాగే ఇప్పుడు మతానికి వచ్చేస్తే మీరు జనరల్గా పోస్టింగ్లు అనేది సోషల్ మీడియాలో
హిందూ వ్యతిరేకంగా ఉండే పోస్టులు అంటే మీరు తయారు చేయకున్న పోస్ట్ ఏదన్నా ఉంటే దాని దగ్గరికి, లేకపోతే మోదీ గారి గురించో బీజేపీ గురించో మీరు పోస్టింగ్ దాన్ని రీపోస్ట్ చేస్తూ అందరూ పంపిస్తూ ఉంటారు. దాని మీద చాలామంది హిందువులు హట్ అవుతూ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగేది పెట్టడం, దాన్ని మీరు పెట్టేలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి మీరేనా మీరు హిందూ వ్యతిరేక కాదు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మీకు ఆ మాట వచ్చింది? భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలకే సమాన హక్కులు ఉన్నాయి. ఒక మతానికి సంబంధించిన దేశం అయితే కాదు. అటువంటిది మన భారతదేశంలో బీజేపీ కేవలం 2 పార్లమెంట్ సీట్లు ఉన్న బీజేపీ ఒక బాబ్రీ మసీద్ ఇష్యూని తీసుకొచ్చి బాబ్రీ మసీద్ని పడగొట్టి ఈ రోజు 300 స్థానాలు చేరుకుంది. వాళ్ళు చేపట్టిన ఏజెండా ఏంటి? కేవలం హిందుత్వం. ఎంఐ పార్టీ ఉంది హైదరాబాద్ లో, మజ్లిస్ పార్టీ. వాళ్ళు ముస్లిం రెచ్చగొట్టి హైదరాబాద్ పాత బస్తీలో మతోన్మాదులుగా వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు మతోన్మాదులుగా వీళ్ళు. ఇప్పుడు డెవలప్మెంట్ చెప్పి రాజకీయ పార్టీలు వెళ్ళాలి, మేము రోడ్ వేస్తాం డెవలప్ చేస్తాం అని చెప్పేసి. కానీ నేను చెప్పిన 2 భావోద్వేగమైన అంశాలని రెచ్చగొట్టి దాన్ని ఓటుగా మార్చుకోకూడదని మీ ఉద్దేశం? నా ఉద్దేశం. నాకు హిందువుల మీద విపరీతమైన అభిమానం. తెల్లారులైతే అందరూ ప్లస్ మీ హిందూ సోదరులతో కలిసి అన్నవరం, సింహాచలం, మన సంక్రాంతి సంబరాలు భోగిమంటలు వెలిగించింది మీరే, మనోడు మీరు. ఇలాగా ఈ గుళ్ళన్నీ కూడా మీతో వెళ్తా. నేను అల్లాన్ని పూజించుకుంటాను. నేను దేవుణ్ణి అయితే కొలవను, మీ హిందూ దేవుడిని చూస్తానికి వెళ్తా. గర్భగుడిలో కూడా మీతో పాటు వస్తాను. వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీ ప్రసాదం తింటా. చాలా మంది అనుకుంటారు ప్రసాదం తింటా, చాలా మంది తింటారు ప్రసాదం. ప్రసాదంలో దేవుడే దూరే కదా. అలాగా హిందువులు మా జేపీ సెంటర్ లో శ్రీరామం చేస్తే పానకం పంచుతాను నేను. నేను హిందీ మజ్జిగ ఇచ్చారు. హిందూ సోదరులు కావాల్సిన వాళ్ళు చనిపోతే వాళ్ళకి పాడి మోస్తారు. వాళ్ళకి చితి పెట్టే ముందు హిందూ సాంప్రదాయంలో ఈ పుల్లలన్నీ నిప్పు పెట్టి పుల్లలతో అవునండి ఇవన్నీ చేస్తారు. కానీ పోస్టింగ్ లో దాన్ని అలాగా హైలైట్ చేస్తున్నారు, ఒక రాజకీయ పార్టీ చేస్తున్నారు అనేది వీళ్ళందరూ అనే మాట. వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నేను బీజేపీ రాజకీయ పార్టీ మీద వ్యతిరేక పోస్టులు పెడుతున్నాను. నేను వాళ్ళు రామాలయాన్ని అందులో హిందుత్వం ఉండబట్టి కొంచెం హిందువులుగా ఉన్నవాళ్ళు కొంచెం అదే ఆయన అభివృద్ధి పదంలో ఏదైనా తేడా చేశాడు, లేనిపోని పథకాలు పెట్టాడు, జనాకర్షణ పథకాలు పెట్టాడు, దాని మీద మేము విమర్శిస్తే వీళ్ళకి ఆ రకమైన ఫీలింగ్ రాపోనేమో. మీరు హిందుత్వం మీద పెడుతున్నారు కాబట్టి. మతం మీద లేదండి. ఇప్పుడు రామాలయం ఉంది, రామాలయానికి కొన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అవును, మోడీ గారిది ఏం లేదు. అవును దాన్ని ఎవరు అనలేదు సుప్రీంకోర్టు. ఏమంటే అలాగే రామాలయానికి ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ నిర్మాణం చేసింది మోడీ గారి సంబంధం లేదు. మరి దీంట్లో మొత్తం నీటిలో కూడా మోడీని పెట్టేసి బీజేపీ నాయకులు రోడ్డు ఎక్కేసి విహెచ్పి వాళ్ళు చేసేసి మోడీ గారిని ఎక్కేసి మోడీ గారు అని చెప్తే అది రాజకీయమే వద్దంట. రామాలయం ఉంది, రామాలయం నిర్మాణం ఉంది. మరి ఇప్పుడు మన ఊళ్ళో రామాలయం కడితే రామాలయం కట్టిన వాళ్ళకి మనం అప్రిషియేట్ చేస్తాం, ఓకే. కానీ రాజకీయ నాయకుని తీసుకొచ్చి చేయటం ఎంతవరకు సబబు? ఇప్పుడు జంగానంలో అంటే నేను ఒక ముస్లింగా మాట్లాడొచ్చులే నాకు తెలియదు. రామాలయం ఉంది నెట్ రోడ్ లో, రామాలయం ధ్వజస్తంభం పడిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. మరి హిందూ పరిషత్తులు ఈ హిందూ సమాజాలు అన్ని కూడా ధ్వజస్తంభం ఎందుకు లేపరు? అయోధ్యలో ఎక్కడో ఉన్న దానికి చంద్రబాబు పంపుతున్నారు, నడిబొడ్డునున్న రామాలయం ధ్వజస్తంభం ఎందుకు ఎత్తరు? ఆ రామాలయం వేణుగోపాల స్వామి భూములు ఎన్నిక్రాంతం అయిపోతున్నాయి. ఆ భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఆ రెవెన్యూ వచ్చినా దానికి చేయాలి కదా, ఉపయోగపడుతుంది. అయిన గొడవలు కోర్టు గొడవలు ఉన్నాయి. మరి మీరు ఇక్కడ రాముడిని చూడకుండా ఎక్కడ రాముడిని రాజకీయాన్ని ఉపయోగించుకోవడం ఎంతో కరెక్ట్? నేను దేవుడిని రాజకీయాలకు వద్దంట. మీకు భక్తి ఉంది, పూజించండి. అది చెప్పినందుకు నన్ను హిందూ వ్యతిరేకగా చిత్రీకరిస్తున్నారు తప్ప నేను హిందూ వ్యతిరేక కాదు. నా స్నేహితులందరూ హిందువులే. నేను ముస్లిం కన్నా అటువంటి లేదు అసలు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను, సిటీల ద్వారా నేను పెట్టే పోస్టింగ్లు బీజేపీకి, హిందూ మతతత్వానికి, లేకపోతే ఎంఐఎం మజ్లిస్ పార్టీకి, మతత్వ పార్టీకి వ్యతిరేకంగా పెట్టడం తప్ప హిందూ మతాన్ని పెట్టట్లేదు. మీరు ఏమి దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు, అన్నిదా భావించవద్దు. ఓకే అండి. అయితే మీ పార్టీ ఎలక్షన్ వచ్చేసింది, మరి మీరు అంతగా ప్రేమించే పార్టీ కోసం మీ వంతు కృషి ఏం చేస్తారో? ఇప్పటికే గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులుగా ఉన్న వాళ్ళని కలిసి పనిచేద్దామని సీనియర్గా ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టారా? ఇక్కడ మాకు ఇన్ఛార్జి సొంగారు రోషన్ కుమార్ గారికి ఇచ్చారు, పరిశీలనగా
అందులో కూడా కొంత డిస్కషన్ జరిగిందంట, చాలా వరకు అటు అనిల్ గారు దీనికని అనుకోని ఫైనల్ చేశారట కదండి. అది చేశారు, అంటే ముగ్గురు పోటీ పడ్డారు. జనరల్ గా జరుగుతూ ఉంటది ఎక్కడైనా. ముగ్గురు పోటీ పడ్డారు, అందులో ఒకరికి ఇచ్చారు. అందులో ఏంటంటే 3 కూడా మన జిల్లాలో 3 ఉన్నాయి ఎస్సీ నియోజకవర్గాలు. ఈ 3 కూడా ఒకే సామాజిక వర్గం ఇస్తున్నారని చెప్పేసి ఇంకో సామాజిక వర్గం దూరమైన పరిస్థితి కూడా ఉంది. అది కూడా పార్టీ పరిశీలనలో ఉంది, కొవ్వూరు పెండింగ్ లో ఉంది. అది ఎలాగేస్తారు చూడాలి. మీరు చెప్పిన దానికంటే ఇక్కడ నాయకత్వం ప్రస్తుతం చేస్తున్న నాయకులు వాళ్ళకి మరి నాకు తెలిసి పార్టీని ముందు తీసుకెళ్ళాలనే ఆలోచన ఉందో లేదో తెలియట్లా. ఒకటండి, ఇప్పుడు ఎక్కడన్నా వీక్గా ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్ అవ్వచ్చు, మీ అంత అందరికీ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అధిష్టానం దీన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ హెల్ప్ ఇవ్వండి అని చెప్పి ఒక సమానమైన మీటింగ్ పెట్టే ప్రయత్నాలు అధిష్టానం, అదే జిల్లా నాయకత్వం అవ్వచ్చు, లేకపోతే ప్రయత్నాలు జరిపేలేదా కదా. మరి మీరు దానికి సజెషన్ ఇవ్వచ్చు కదా, మీకు అభిమానం కదా పార్టీ అంటే. పార్టీ వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళు సరైన చర్య చేయలేకపోతున్నారు. వాళ్ళు సరైన రూట్లో ఇక్కడ ఏమైందంటే కులం ఎక్కువగా యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. నేను ముస్లింని, నా పైన ముస్లిం నాయకులు అంటే నాకు సపోర్ట్ గా తప్పు చేసినా నన్ను వెనకేసి వచ్చే పరిస్థితి, రాజకీయాలు ఎక్కువ రావటం. ఇప్పుడు మనం కాంట్రవర్సీ పోరాటం ఎన్ని రోజులు చేస్తాం, అవును నిలబడదు. ఇప్పుడు మీరు అంతమంది అనేది క్వశ్చన్ అడిగారు, పోరాడి ఇంకా జీవితాంతం పోరాటం అయింది. కాకపోతే లైఫ్ అండ్ డెత్ సమస్యగా మన 2024 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో చింతలపూడి సొంగరాష్ట్రం గారికి ఇచ్చింది, ఎంపీగా ఎవరికి ఇచ్చినా, ఎమ్మెల్యే సొంగరాష్ట్రం గారు, ఇద్దరికి కష్టపడి చేస్తాం, గెలిపిస్తాం. దాంట్లో ఎవరు వచ్చినా వీళ్ళు మనకి స్థానిక నాయకత్వం కలుపుకున్నా కలుపుకోకపోయినా నా వంతు కృషిని చేసి గెలిపిస్తాం. అయితే ఇంకో హాట్ పాయింట్, ఈ ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకున్నారు జనసేనతో. ఈ పొత్తుని మీరు సమర్థిస్తారా? మీరు తెలుగుదేశం పార్టీ అంటే కొంతమంది ఏంటంటే అసలు జనసేన అవసరం లేకపోయినా ఇప్పుడు మనకు చాలా పెరిగింది వేవు, మనం సింగిల్గా నిలబడదాము, అసలు వద్దు జనసేనతో, ఎందుకంటే బీజేపీతో ఉన్నది, బీజేపీ అది ముస్లిం వ్యతిరేక లేకపోతే క్రిస్టియన్ వ్యతిరేక పార్టీ, అవి దూరం అయిపోతారని బలంగా కూడా చెప్పినారు. కానీ మీ అధినేత పొత్తు పెట్టుకున్నారు, దానితో మీరు ఏకీపిస్తారా? అధినేత చెప్పినందుకు ఏకీపిస్తారా, లేకపోతే కొంతమంది అంటున్నది అంతే ఏకీపిస్తారా? మరి మీరు బీజేపీ గురించి ఇప్పటిదాకా పోస్టింగ్ కూడా పెట్టానన్నారు కదా. పూర్తిగా ఏకీపిస్తారు. జనసేన తోటి పార్టీలో ఏకీ ఉండాలి. పొత్తు లేకుండా గెలుస్తాం అనేది అది మాకు ఎలక్షన్ జరిగితే మాకు తెలుస్తుంది. ఎలక్షన్ జరగకుండా మనం మళ్ళీ 5 ఏళ్ళ ఆగాలి. కాబట్టి అది గేసాం. 2019లో ఇద్దరం పోటీ చేస్తే 40% టీడీపీ, 6% జనసేనకు వచ్చింది, 51 వైఎస్ఆర్కి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిస్తే 46 అవుతుంది. ప్లస్ ఇప్పుడు మారతాయి కాబట్టి ఈజీగా విన్ అవుద్ది. జనసేనతో పొత్తుండాలి. సీట్లు కూడా నాకు తెలిసి నాయకులు ఇద్దరు కలిసి కూర్చొని అది 2, 3, 10, 20, 100 అనేది వాళ్ళు మాట్లాడేసుకుని ఇచ్చారు. కొంతమందికి నష్టం వచ్చు, కొంతమందికి మరి మన జంగాణ ప్రాంతంలో కేడర్ కి వీళ్ళందరూ కూడా కలిసి పని చేయడానికి ప్రిపేర్ గా ఉన్నారుగా మెంటల్ గా. దానికే పార్టీ నిర్ణయం తీసుకుని నిన్న కూడా విజయవాడలో మీటింగ్ జరిగింది. చింతలపూడి స్థాయిలో మాకు పెట్టారు, వాళ్ళు వస్తున్నారు, మేము వాళ్ళ కార్యక్రమానికి వెళ్తున్నాం. నిన్న మొన్న కూడా చింతలపూడిలో జనసేన నిరాదీక్ష చేస్తే మరి మా నాయకులు వాళ్ళకి సంఘీభావం తెలియజేయటం. అది జంగాడ పట్టణంలో మీ 2 పార్టీలు కలిసి అక్కడ అనౌన్స్మెంట్ ఒక కార్యక్రమం చేశారా? ఇక అసలు ప్రజా వ్యతిరేక అదే అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని చేసినట్టుగా అక్కడ నాకు అనిపించింది. కలిసి కాదు నేను చెప్పింది మీకు అదే. అసలు సింగిల్ పార్టీగా కూడా ఒక్క విషయం మీద కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోరాటం చేయక నేను రావట్లేదు బయటకు చెప్పాను మీకు. ఇప్పుడు రోడ్లు బాగాలేవు, మీరు వస్తే దాన్ని ఒప్పుకోవట్లేదా? వాళ్ళు ఒప్పుకోలే కదా. అంటే మీకు పార్టీ పదవి అని ఉందండి ఇప్పుడు? పార్టీ పదవి ఉన్నా లేనట్టే. నేను ఒక సీనియర్ కార్యకర్తగా ఉన్నానని చెప్పుకోవాలి. అది కూడా రాష్ట్ర పెద్ద పదవి కూడా చేశారు. మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసాం. మళ్ళీ అదే పదవి ఇచ్చారు. మళ్ళీ అదే పదవి వస్తే చేసిన పదవి కదా నాకు వద్దు, ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వండి, నేను పార్టీకి పదవున లేకపోతే చేస్తా అని చెప్పేసి వద్దని చెప్పడం జరిగింది. ఒక సీనియర్ కార్యకర్తగా ఉన్నాను. వీళ్ళు చేయకి ఇప్పుడు ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సాప్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోడ్లు బాగాలేవు చేయరు, లేదా మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది చేయరు, లేదా వైఎస్ఆర్సీపీ అని చేసింది చేయరు. ఇవన్నీ ప్రతిపక్షం చేయవలసిన పనులు. అవి చేయకపోవడం వల్ల మీరు జనసేనతో కలిసి అంటున్నారు. జనసేన వాళ్ళు చేశారు. ఇంకా జనసేన వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళారు, వాళ్ళు డిమాండ్స్ కావాలి మాకు అని చెప్పేసి ఒక మెమరాండం ఇచ్చారు, వాళ్ళు ధర్నా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేరు మార్చి రాజశేఖర పేరు పెడితేనే ఏదో 4 కోట్ల మధ్య ప్రెస్ మీట్ ఇచ్చి వదిలేశారు. అంతేగాని ఒక ధర్నా గానీ చేయలేదు. మరి ఇప్పుడు ఉన్న ఈ ఫేస్బుక్, వాట్సాప్ నాయకులకి వాళ్ళంటే భయం ఏమో నాకు తెలియదు. నాకైతే నేను ఎవరు భయపడను.
అయితే ఇప్పుడు రోషన్ కుమార్ గారు గెలిపోవటంలో ఎలా ఉంటుంది అంటారు మీకున్న అంచనా ప్రకారం మీ సీనియర్ టీడీపీ అంటే ఓటమి ఉంటే ఓటమని ఒప్పుకోవాలి మీరు నాకు మనసులో ఉంటే ఖచ్చితంగా చెప్తా అంటున్నారు కదా మరి ఇప్పుడు అది మీ పార్టీని సానుభూతి గెలుస్తుందని చెప్తారా ఏమని చెప్తారు? 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ నెక్కుతుంది అనేది కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. అప్పుడు అంత సాపక నీరులాగా మొత్తం అంతగా జరిగిపోయి తెలియదు. టీడీపీ వస్తానట్టుగా అనేది పైకి తెలిసేది కాదు. ప్రస్తుతం ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఓడిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళకి కూడా తెలిసిపోయింది, వైఎస్ఆర్సీపీ కేడర్ కూడా. కాబట్టి ఇక్కడ చింతలపూడి అవ్వచ్చు, అది మన జిల్లా అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, నాకు తెలిసి అయితే ఎలక్షన్ చాలా అనుకూలంగా ఉంది టీడీపీకి. అక్కడ సొంగ రోషన్ కుమార్ గారినో లేకపోతే అనిల్ గారినో సుజాత గారినో సైకిల్, ఇటు చూస్తే గ్లాసు, సైకిల్ గ్లాసు విజయం పక్క ఖాయం. చింతలపూడిలో రోషన్ కుమార్ గారు నెగ్గటం, జెండా ఎగరేయటం డెఫినెట్, దాంట్లో డౌట్ లేదు. ఓకే అండి. అయితే రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరి ఇప్పటి వరకు పార్టీ కోసం మీరు పని చేయలేదుగా, అప్పుడు మీకు ఎటువంటి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడితే చేయలేదన్నమాట ప్రాముఖ్యం ఉంటుందా, ఉండపోయినా పర్లేదా మీకు? వీళ్ళు చేసే షో కార్యక్రమాన్ని వెళ్ళలేదన్న. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎమ్మడనే బయటకు వచ్చాం, అరెస్ట్ అయ్యాం, ఆ నిరాదేశలో పాల్గొన్నాం, నిరాదేశలో చేసాం, చేసేవాళ్ళకి రోజు ఎంకరేజ్ చేసాం, బయట పెడితే బయట ఆధారం వెళ్ళి సంఘీభావం తెలియజేసాం. ముఖ్యమైన కార్యక్రమం ఏది వచ్చినా గానీ మరి అదే రకంగా ఆవిడ అసెంబ్లీలో వాళ్ళ మిస్సెస్ అన్నప్పుడు మరి చాలా తీవ్రమైన కార్యక్రమం చేసాం. ఆ సారా స్టేషన్ చనిపోయినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు మరి ఆయనతోనే కలిసి ఆయనతో మాట్లాడి సార్ ఇక్కడ జరిగింది విషయం ఏదని చెప్పేసి మొత్తం ముఖ్య కార్యక్రమం ఏది వచ్చినా జిల్లాలో నాయకులు వచ్చినా ఇంకోటి వచ్చినా వదల్లా. ఈ షో కార్యక్రమాల్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు నచ్చకో సీనియర్ గా దూరం తప్ప పార్టీకి అయితే దూరంగా లేను. అదే మీ ప్రభుత్వం వచ్చినా మీకు ఎటువంటి పదవి కానీ రాకపోయినా పర్లా, మీ పార్టీ గెలిచింది ఆనందం చాలు మీకు, చాలు. పార్టీ పదవుల కోసం ఎప్పుడు ఎంటపడలా, ఆనందం చాలు. మీ పార్టీ గెలిచింది, మన జెండా ఎగురుతుంది అనేది దాని మీద వెళ్ళాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నాకు ఎప్పుడు కూడా 50-60 మంది తక్కువ కాకుండా ముస్తాఫా మనుషులు అని చెప్పి మొదలుపడి ఉన్నారు. వాళ్ళని పార్టీ నేను ఎప్పుడు వాళ్ళని ఆగమని కూడా చెప్పాల. పార్టీ కార్యక్రమాలు నేను కొంచెం నా దూరంగా ఉన్నాను తప్ప వాళ్ళని కార్యక్రమాల మట్టికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళు ఎవరో కూడా ఆగలేదు, పార్టీ కార్యక్రమాలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి పార్టీ న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. నాకు రాకపోయినా పర్లేదు, వాళ్ళకి రేపు పదవుల్లో గానీ దీంట్లో గానీ వాళ్ళకి పార్టీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నాకు పార్టీ ఇచ్చినా నమస్కారం, ఇవ్వకుండా నమస్కారం. అయితే చివరిగా రేపు జంగారెడ్డిగూడెంలో ఒక పార్టీ వస్తే మేమందరం కోరుకునేది సగటు ఈ ఊరి వ్యక్తిగా అభివృద్ధి. ఇక్కడ ఏ అంశాల మీద మనకు అభివృద్ధి జరగాలి ఇంకా మన పట్టణానికి అని మీరు గుర్తించారు, దాన్ని తీసుకెళ్లడంలో మీరు ఖచ్చితంగా మీ పార్టీ మీద అవసరం పోరాటమా లేదా రిక్వెస్ట్ పైనుంచి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేయగలిగానా అని గుర్తించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా? ఫస్ట్ బైనర్ బ్రిడ్జి అండి, బైనర్ బ్రిడ్జి పడిపోయి మనకి 7 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. బైనర్ బ్రిడ్జిని మనం ఎమ్మంటనే నిర్మించాలి. అలాగే రోడ్స్ మొత్తం పోయినాయి. ఇటు పంగిడి వెళ్ళాలన్నా, శ్రీనివాసపురం వెళ్ళాలన్నా, బొట్టాడు వెళ్ళాలన్నా, ఇటు ఏలూరు కూడా మధ్య దాటిన తర్వాత రోడ్డు చాలా అస్తవ్యస్తంగా మన తరిగిపూడి ఈ రోడ్స్ ముఖ్యంగా చూడాలి. అదే టిట్కో ఇల్లు ఉన్నాయి. టిట్కో ఇల్లు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించేసుకుని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా 90% మీ ప్రభుత్వం ఉన్నప్పుడే డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు టీడీపీ గవర్నమెంట్ కట్టారు, బ్యాంకులు కట్ అవుతున్నారు కాదండి, మొత్తం వాళ్ళు సొంత డబ్బు కట్టారు. సొంత డబ్బు కట్టిన తర్వాత రిజర్వ్ అయింది. రిజర్వ్ కన్స్ట్రక్షన్ 90% అయిపోయింది. మిగతా 10% కట్టేసి వాళ్ళకి బ్యాంక్ లింకప్ చేసి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్యాంక్ లింకప్ చేసి మీకు మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి పట్టాలు ఇస్తూ సంతకాలు చేయించుకుని బ్యాంక్ లింకప్ చేశారు. ఇవ్వలేదు టిట్కో ఇల్లు, బ్యాంక్ లో వాయిదాలు కట్టమని చెప్పి ఓటీ పడిపోతుందని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైన తప్పు. అది 90% కట్టిన ఇళ్ళకి 10% కట్టకుండా అది వాళ్ళని ఎంత ఇదండి గుర్తించారు మీరు? అది ఒకటి చేయాలండి. అది చేసిన తర్వాత మనకి కోర్టు భవనం ఒకటి లేదు. కోర్టు భవనం ఒకటి ఇమీడియట్లీ పడిపోయే పరిస్థితిలో ఉంది కోర్టు భవనం, అది ఒకటి చేయాలి. ఈ ఇంటర్నల్ రోడ్స్ కొన్ని మంచినీళ్ళ తోటి మీ ప్రభుత్వం ఎర్రకాలువ ప్రాజెక్ట్ సంబంధించి స్టార్ట్ అయినట్టుంది, అది కూడా ప్రస్తుతం ఆగిపోయిందండి. ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్లు వచ్చి చేసి పారిపోతున్నారు. ఫస్ట్ బిల్లులు అవక, తర్వాత ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు కమిషన్లు ఎక్కువ డిమాండ్ చేయటం. గతం కన్నా అప్పుడు మీ గవర్నమెంట్ లో కూడా ఉండే కదా, ఇప్పుడు పెరిగి ఉండే. కమిషన్ అనేది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అది ప్రభుత్వంతో సంబంధం ఉండదు.
ఇప్పుడు కొంతమంది అదేలే నిజాయితీ ప్రభుత్వం తీసుకోమని చెప్పదులే ఎక్కడ ప్రభుత్వాన్ని గతంలో టీడీపీలో ఇప్పుడు కూడా టీడీపీలో జగన్ ప్రభుత్వం తీసుకోమని చెప్పరు కదా. వైఎస్ఆర్సీపీలో మంచి వ్యక్తులు ఉన్నారు. అవును. అలాగా అంటే ఇది అవినీతి అనేదండి రాను రాను ప్రతి 5 సంవత్సరాలు కొంచెం కొంచెం మారుతుంది, పెరుగుతున్నది అనమాట. ఇది అనేది మా మీడియా నుంచి మేము గుర్తించాము, ప్రజలు వచ్చేది సహజము. ఇంకేమైనా గుర్తించారు ఇటువంటి ఈ ముఖ్యమైన పాయింట్ జంగపట్నానికి సంబంధించి నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను, ఖచ్చితంగా జంగారెడ్డి నడిబొడ్డు నుంచి ఏ బైపాస్కి లింక్ ఉన్న ఆ రోడ్లన్నీ సెంట్రలైజ్డ్ అయ్యి దానికి లైటింగ్ వచ్చి ఉంటే ఊరు పట్టణం పెరుగుతుంది, ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. ఇటు బుట్టాయిన్ రోడ్డు బైపాస్ కలిపినా, ఇటు కశ్వారాపేట రోడ్డు కలిపినా, ఇటు శ్రీనివాసపురం బైపాస్ కలిపినా, రాబోయేలో గ్రీన్ హైవేకి కలిపినా, ఇవన్నిటికీ కూడా డివైడర్తో వస్తే తప్ప లేదు విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు. జనాభా పెరిగిపోయారు కాబట్టి దానికి కూడా దృష్టిలో మీ ప్రభుత్వం వచ్చితే మీరు పోరాడాల్సిందిగా ప్రజల తరఫున నేను కోరుతూ మీ దగ్గర వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూసారు కదా ఇప్పటి వరకు మన ఫైర్ బ్రాండ్ అని పిలుచుకునే ముద్దుగా నేను ఉన్నట్టు చెప్పబడబట్టే పార్టీలో కొంతమంది అవ్వచ్చు, బయట వ్యక్తులు అవ్వచ్చు, నేను ఒక విరోధిలాగా లేకపోతే నేను పోస్టింగ్లు పెట్టిన దానికి కూడా చాలామంది నన్ను ఇంటర్వ్యూ అనగానే అడగమన్నారు ఈ క్వశ్చన్. ఆయన విశదీకరించారు కదా, ఆయన హిందూ వ్యతిరేక కాదట. జస్ట్ పార్టీని మతాన్ని అడ్డు పెట్టుకుని పోరాడే కొంతమంది ఆ వ్యక్తులు లేకపోతే పార్టీని గురించే తప్ప నేను హిందూ వ్యతిరేకంగా అందరితో మీతో కలిసిపోయింది అదొకటి చెప్పారు. అలాగే కమ్మ వ్యతిరేకి అన్నది కానీ కూడా అంచారు, అది మీరు ఆలోచించుకోని చెప్పింది సమాధానానికి. ఏదైతే రాబోయే రోజులకు ఖచ్చితంగా కలిసి తెలుగుదేశం కలిసి పనిచేస్తానో, మా పార్టీ ఉన్నతికి గెలుపుకి నేను తోడ్పడతానని ఆయన చెప్పడం, ఆయన రాబోయే ఎటువంటి పార్టీ పదవులు నాకు అక్కర్లేదు, నా పార్టీ జెండా ఎగిరితే చాలని కోరుకోవడం చాలా మంచి ఆలోచన. సో ఇది ఈ రోజున ఈ ఎపిసోడ్ ఇలాగా ముగిసింది. రాబోయే రోజులు మరికొద్ది రోజుల్లో అనేక మంది మన నాయకులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ పార్టీల యొక్క రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుంది, మన జంగారెడ్డి అభివృద్ధికి ఏం కృషి చేస్తారని మనం ఈ ముఖంగా ప్రామిస్ తీసుకుంటూ ఏ పార్టీ గెలిచినా మేము కోరుకునేది ఖచ్చితంగా మన జంగారెడ్డి అభివృద్ధి చెందాలని, ప్రజలకి సరైన సర్వీస్ అందాలని కోరుకు మీ శ్రీనివాస్.